హలో జై శ్రీరామ్. జై శ్రీరామ్. బ్రదర్, చెప్పండి బ్రదర్. సోదరా, ఒక చిన్న డౌట్ ఉంది, అది క్లియర్ చేయగలవా? చెప్పండి, మీకు ఎంత కొద్దిగా నేను బిజీగా ఉన్నా చెప్పండి అయినప్పటికీ. అయితే ఫ్రీ ఉన్నాడు, కాల్ చేస్తావా? పోనీ. లేదు లేదు, చెప్పండి. టెల్ మీ బ్రదర్, వాట్ అబౌట్ యూ? జై శ్రీరామ్ సోదరా, వినిపిస్తుందా? బ్రదర్, టెల్ మీ బ్రదర్, వాట్ అబౌట్ యూ? అంటే ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు కదా ఎస్ బ్రదర్, ప్రస్తుతానికి. టెల్ మీ. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు ఇప్పుడు? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నావా లేకపోతే ఎక్కడైనా వేరే చోటు ఉన్నావా? నువ్వు చెప్పండి, ఉండే నేను బా కొద్దిగా బయట ఉన్నానులే, చెప్పండి అయినా పర్లేదు. చెప్పండి, మీ డౌట్ ఏంటి? డౌట్ కోసం చెప్పండి. ఇప్పుడు నేను ఇన్స్టాలో ఒక రీల్ తీసాను నీదే. ఎస్ బ్రదర్. అందులో అందులో కొన్ని పాంప్లెట్ లో అన్ని పంచడానికి పోతాను కదా, ఇది నీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది అంటున్నా. కరెక్ట్ అంటే బ్రదర్ నాకు అర్థం కావాలి. దేని ప్రకారం తప్పు అంటారు, దేని ప్రకారం కరెక్ట్ అంటారు? ఇది తప్పు దేని ప్రకారం అంటున్నావు అంటే, ఇప్పుడు మత మార్పిడి చేయడానికి వెళ్తున్నావా లేకపోతే మామూలుగా ఎందుకోసం అలా చేయడానికి వెళ్తున్నావు అని అడుగుతున్నాం. మత మార్పిడి చేయడానికి కాదు బ్రదర్. ఎలా ఇది కాదని అంటున్నావు? నువ్వు కొంచెం చెప్పగలవా సోదరా? భారత రాజ్యాంగం ప్రకారం మన ఇష్ట ఉమ్. దైవం కోసం మనం చెప్పుకోవచ్చు. ఇష్ట ఇలా దైవం కోసం మనం మనం మాట్లాడుకోవచ్చు, చెప్పుకోవచ్చు, ఎవరికి ఇబ్బంది లేకుండా. కాబట్టి ఇష్టదైవం మనం కోసం. ఇష్ట దైవం కోసం చెప్పుకోవడం తప్పులేదు. ఇష్టదైవం కోసం భారత రాజ్యాంగం ప్రకారం 22, 23, 24 ఆర్టికల్ ప్రకారం 12 నిబంధన ప్రకారం మన ఆ, ఇష్ట దైవం కోసం మనం భారత రాజ్యాంగం ప్రకారం చెప్పుకోవచ్చు మన దేశంలో. ఎందుకంటే మన లౌకిక రాజ్యం కాబట్టి కేవలం ఉమ్. ఇష్ట దైవం కోసం చెప్పుకునేటువంటి రైట్స్ ఉన్నాయి మనకి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరికి కూడా అదే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే నెక్స్ట్ ఓకే. ఏంటంటే ఏ ఒక్కరిని కూడా బలవంతం చేయకూడదు. ఓకే. నెక్స్ట్ నువ్వు చెప్పుకుంటే వింటారు, వినేవాళ్ళు వింటారు, చూసేవాళ్ళు చూస్తారు. ఇష్టమైతే వచ్చి తీసుకుంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. ఇష్టమైతే వింటారు, లేకపోతే చూసి వెళ్ళిపోతారు, అంతే. ఓకే సోదరా, ఇందులో నీ తప్పేం లేదు. కాకపోతే మీ వాళ్ళు కొంతమంది చేస్తుండేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కొన్ని రీల్స్ వీడియోస్ నా దానికి సెండ్ చేశారు. ఏది బ్రదర్? ఏదంటే, అంటే మామూలుగా ఆ, ఇది బతుకమ్మ ఆడడం కానీ, మా దేవుని మాదిరి మీద ప్రార్థించడం కానీ, ఇదంతా మా దాని నుంచి తీసుకుంటాడే కదా. నేను ఒక మాట చెప్తాను. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించుడు అని బైబిల్లో ఉంది బ్రదర్. ఓకే సోదరా. అయితే నేను చెప్పేది ఏంటంటే, నాకు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నా సాక్ష్యం వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్, వ్యతిరేకించకుండా ఓకే ఓకే. వినే మనసు ఉంటే చాలా బాగుంటది. అయితే నేను అనేది ఏంటంటే, నేను ఒకప్పుడు బాగా త్రాగుళ్ళు అన్నిట్లో ఉన్నాను బ్రదర్, సినిమాలు. ఓకే అయితే ఓకే ఓకే. అన్నిట్లో ఫాలో అయ్యాను. క్రిస్టియానిటీ, హిందూయిజం అన్నిట్లో ఫాలో అయ్యేవాడిని. ఓకే. అది కూడా నన్ను ఆ ఉచ్చు నుంచి బయటకు తీసుకురాలే. కానీ బైబిల్ ప్రకారం నడుచుకున్నప్పుడు బైబిల్లో నిబంధనల ఆజ్ఞల ప్రకారం మనం నీ తండ్రిని సన్మానించి అప్పుడు నీ దీర్ఘాయు కలుగుతుంది. ఎప్పుడైతే మనం తల్లిని తండ్రిని సరిగ్గా చూసుకోమో అప్పుడు మన యొక్క మరణ దినములు దగ్గర అయిపోతాయి అంట. అది ఒక్క వాస్తవం. ని- నేనేమో నా తండ్రిని చాలా బాధ పెట్టేవాడిని. తర్వాత లోకానుసారమైన పాపం వైపు ఆకర్షించబడితే లేఖనం రాయబడి ఉంది. నేను సినిమాలకి అన్ని సోదరా, బాగా తిరిగేటోడిని. ఒక్క నిమిషం సోదరా, నువ్వేమంటున్నావు అంటే ఇక్కడ లాజిక్ అతుంది. కొద్దిగా నువ్వేమన్నావు అంటే కొద్దిగా కొద్దిగా నా మాటలు ఏంటో చాలా బాగుంటది బ్రదర్. అప్పుడు మనం ఓకే మాట్లాడుకుందాం. ఓకే ఓకే చెప్పు. ఆ తర్వాత లోకానుసారం పాపులు ఉండిపోయినా, త్రాగుళ్ళు ఉండిపోయినా అవన్నీ కూడా తర్వాత నన్ను బయటికి తీసుకొచ్చిన మటికి యేసు ప్రభువు దగ్గరికొచ్చిన తర్వాత ఆయన భక్తిని బట్టి నేను వాటన్నిటిని విడిపించబడ్డాను బ్రదర్. ఈ రోజు ఏం చేయట్లేదు. నా తల్లిని మంచిగా చూసుకుంటున్నా, తల్లిని మంచిగా చూసుకుంటున్నా. అవన్నీ కూడా విడిచిపెట్టేసి ఈరోజు. విడిచిపెట్టేసి మంచిగా బతుకుతున్నా. అది నేను అంటుందంటే పాపం నుంచి బయటకొచ్చేసాను కాబట్టి నేను ఐ యామ్ సేఫ్. నేను మంచిగా ఉన్నా. కాబట్టి ఇప్పుడు నేను మంచిగా ఉన్నాను కాబట్టి అలాంటి త్రాగుబోతులు ఎవరైతే ఉన్నారో, "ఒరేయ్ బాబు మారండ్రా బాబు, ఇంకా త్రాగుల్లో ఉంటే మీ తల్లి బాధపడతారు, తండ్రి బాధపడతారు" త్రాగుబోతులు సువార్త చెప్పడం మొదలుపెట్టా. ఇంకా లోకంలో ఉన్నవారు సువార్త చెప్పడం మొదలుపెట్టా. అది కాకుండా ఇంకోటేంటంటే బైబిల్ ప్రకారం మన పాపాన్ని విడిచిపెడితే మనం నిత్య జీవం అంటే స్వర్గానికి చేరతాం. ఆ విషయం నేను చెప్తాను ఎక్కువ. ఇందుట్లో నేనంటుందేంటంటే నేను నేర్చుకున్నది, నేను అనుభవించింది కొంతమందికి చెప్పి కొంతమందిని మారుస్తున్నాను. అంటే మార్చడం అంటే వాళ్ళ త్రాగుల్లో నుంచి, పాపంలో నుంచి, సినిమాల నుంచి ఎంతోమంది యవ్వనస్తుల్ని బయటికి తీసుకొస్తున్నాను. ఓకే అందులో సోదరా, నువ్వు అది చేస్తున్నాను నేను, నా యొక్క పని. ఒక్క నిమిషం సోదరా, నువ్వు ఇన్ని చెప్తున్నావు కదా, నీకు అడిగే రెండో క్వశ్చన్ నేను. నువ్వేమన్నావు చెప్పండి అంటే, బ్రదర్, చెప్పండి. నేను యేసుప్రభుని కొలవడం ద్వారా, ముఖ్యంగా యేసుప్రభుని నేను నమ్మడం ద్వారా అవునవును. నేను లైఫ్ లో హ్యాపీగా ఉన్నాను నువ్వు అంటున్నావు. అవును బ్రదర్, అవును.
ఇది నువ్వు ఫస్ట్ ఇంకా నువ్వు బైబిల్లో ఉంటావా, లేకపోతే నువ్వు ఎప్పుడైనా కానీ భగవద్గీత చదివావా? ఎస్ బ్రదర్, మా ఇంట్లో భగవద్గీత ఉంది. భగవద్గీత చదివినప్పుడు నీకు ఇలా ఆలోచనలు కానీ ఏమే కానీ లేవా అందులో? రాలేదు బ్రదర్ నాకు. ఎందుకోసం రాలేదు మరి? ఆహా, నేను అది దీంట్లో చదివినప్పుడు వచ్చేది ఒక్క నిమిషం, దీంట్లో వచ్చేదేమి అందులో రాకుండేదేమి? అదే నేను అంటాను, ఎందుకు మన మార్చలేకపోయింది, కానీ బైబిల్ నేను మార్చుకుంది. అదే చెప్తున్నా. ఈరోజు ఆ మీకు చెప్పాలంటే చాలా మంది ఉన్నారు అలాంటి భక్తులు. ఆర్ఆర్కే మూర్తి గారు ఉన్నారు, బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాడు. ఆయనకు అప్పటికి ఎన్నో వేదాలు చదివాడు, ఎన్నో భగవద్గీత చదివాడు. కానీ వాన్నిటిలోంచి బయటికి వచ్చి బైబిల్ని పట్టుకుని దేవుని ఒక వాక్యాన్ని అందించుకున్నాడు. అంటే ఈ యొక్క భారత్ దేవుని ఒక ప్రత్యక్షత పొందుకున్నాడు. ఒక్క నిమిషం సోదరా, ఈ యొక్క భారతదేశంలో ముఖ్యంగా పుట్టినటువంటి మతం ఏదో తెలుసా? మతం అనట్లేదు, ముఖ్యంగా జనరేషన్ గా ఇప్పుడు వెళ్తుండేది, ముందుకు మూవ్ అని అవుతుండేది ఏది? ఎస్ బ్రదర్, చెప్పండి బ్రదర్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడుండే భారతదేశంలో అతి ఎక్కువగా ఉండేటువంటి మెజారిటీ ఉండేటువంటి ఈ గ్రంథం ఏది సోదరా? జై శ్రీరామ్. ఆ విషయం మీరు చెప్పాలి బ్రదర్, నాకు కొద్దిగా నాకు అంటే నాకైతే ముఖ్యంగా వెళ్తున్న గ్రంథాలు ఆ రీతిగా అది తెలియదు. నువ్వు అంటున్నావు కదా, ఆలోచించాలి కదా మరి. మనం ఒక పని చేస్తున్నామంటే ఎక్కువగా ఉండేది ఏది, మెజారిటీ ఉండేది ఏది, మనం ఎక్కడ ఉన్నాం అనేది కొంచెం ఆలోచించాలి కదా. అది ఆలోచించకుండా ఇలా చేయడం కరెక్టా? అంటే ఆలోచించాలి, మీరు చెప్పాలి కదా నాకు కొద్దిగా దానికోసం ఏమన్నా ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు జరుగుతున్నాయి అనేసి మీరు కొద్దిగా నాకు క్లారిటీ ఇస్తే. జరుగుతున్నాయి కదా ఆల్రెడీ. మరి ఎలాగంటే బ్రదర్, మన భారతదేశం స్వామి వివేకానంద గారు మీకు తెలుసా? తెలుసు, చెప్పు. వివేకానంద గారు హిందూ మతం అనేటువంటి ఒక గ్రంథం రాశారు. హిందూ మతం అనా? హిందూ మతం అనే నేను అంటుండేది ఏమంటే, నువ్వేమంటావు హిందూ మతం అని గ్రంథం రాశారని, నువ్వేమంటావు స్వామి వివేకానంద రాశారని అంటున్నావు. భగవద్గీతలో ఇది మతం అని ఎక్కడైనా ఉందా? భగవద్గీతలో లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు ఇది ఒక మతము అని ఎక్కడన్నా ఉందా? దైవిక పరమైన సిద్ధాంతాలన్నీ మతంలోకి వస్తాయి బ్రదర్. అది ఎలా అంటున్నాను ఇలా వస్తాయని? అది మతం అని మేము ఎక్కడే కానీ భగవద్గీతలో ఎక్కడే కానీ మతం అనేదే లేదు కదా. ఇది ధర్మం మాత్రమే. ఇది జరిగింది, ఇది వాస్తవము, మనకు భారతదేశంలో ఇది ఉంది కాబట్టి ఇది ధర్మం మాత్రమే. ఈ ధర్మంగా ఉండండి అని మాత్రమే ఉంది. మరి ఇంకోటి ఏంటంటే, నువ్వు పాపం చేస్తే నీకు మామూలుగా మనం ఏదైనా తప్పు చేస్తే దీనికి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే, 100% నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. అంటే అప్పుడు పాపంలో ఉండిపోతాం కదా బ్రదర్, నేను అంటుంది అది. ఇప్పుడు నేను బయటకు వచ్చేసిన ఇప్పుడు నేనేమంటున్నానంటే, శిక్ష అనుభవించాలంటే కరెక్టే, కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు అదే పాపలో మనం ఉండిపోతాం కదా. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత శిక్ష అంటే, ఇప్పుడు మనిషిగా ఉన్నని చెప్పి కూడా శిక్ష ఉండదు కదా. ఎందుకు ఉండదు? నువ్వు మనిషిగా ఉన్నని చెప్పి నువ్వు శిక్ష 100% నీకు ఉంటుంది. నువ్వు అదే ఆ భయం ఉంటే దాంట్లో విడిపించుకొని బయటకు వస్తాడు బ్రదర్. నేను అదంటుంది బైబిల్ ప్రకారం. ఒక్క నిమిషం సోదరా, ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేసింటా, నాకు 100% నాకు శిక్ష ఉంటది. అది ఎక్కడికి వెళ్ళా కానీ నేను అంటుంది అది, ఆ శిక్ష అన్నది తెలియకపోవడం వల్ల ఇంకా తప్పు అధికంగా చేస్తున్నారు. అది తెలిసేది బైబిల్ తెలుస్తుంది కాబట్టి దాన్ని విడిచిపెట్టేస్తే మంచి మార్గం నడుస్తున్నారు అంటున్నాను నేను. నువ్వు భగవద్గీత నువ్వు లాస్ట్ వరకు చదివా సోదరా? నాకు భగవద్గీతలో ఉన్న వర్డ్స్ అని తెలుసు బ్రదర్, చెప్పండి. మరి నువ్వేమంటున్నావు అంటే, ఇప్పుడు లాజిక్ ఏంటంటే, నువ్వేమంటున్నావు అంటే ఏదన్నా పాపం చేసినా కూడా క్షమించాల్సినటువంటి గుణం ఉంది, బయటకు వచ్చేయాలి, దాంట్లో బతికుండగానే బయటకు వచ్చేయాలి, దాన్ని విడిచిపెట్టగలగాలి అని నువ్వు అంటున్నావు. మేమేమంటున్నామంటే, నువ్వు తప్పు చేసావంటే నీకు 100% నీ శిక్ష ఉంటది. ఇప్పుడు నేను అంటుంది అదే బ్రదర్, మానవుడు శిక్షలోకి వెళ్ళిపోవడానికంటే దాంట్లో బయటకు వచ్చి స్వేచ్ఛగా మంచిగా బ్రతకడం వల్ల మానవుడు శిక్షించాలి కదా. వాస్తవం బ్రదర్, నువ్వు తప్పు. ఇప్పుడు నేను ఒకటి అంటాను బ్రదర్, ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, వ్యక్తిని జైల్లో పెడతారు. అతనికి కూడా ఆ శిక్ష 7 సంవత్సరాలు పడుతుంది, 10 సంవత్సరాలు పడుతుంది, 15 సంవత్సరాలు పడుతుంది. కానీ అతనికి కూడా రాష్ట్రపతి సమావేశ పెడితే అతని పని 10 సంవత్సరాల్లో జస్ట్ ఒక వెళ్ళిన 10 రోజులకి బయటకు వస్తాడు, రాష్ట్రపతి సమావేశ అనేది. అప్పుడు ఆ బిడ్డ ఏం చేసుకుంటాడు, ఆ వ్యక్తి ఏం చేసుకుంటాడు, మారు మనసు పొందుకుని మరలా తప్పు చేయకూడదని భయపడి, మరలా తప్పు చేయడం వల్ల ఈ నరకానికి వెళ్ళిపోతాం, లేకపోతే మరలా తప్పు చేయడం వల్ల ఈ యొక్క జైలుకి వెళ్తామని భయపడి బయటకు వచ్చి ఏం చేస్తాడంటే ఇంకా ఆ తప్పు మరలా చేయకుండా, ఒకవేళ నరహత్య అయితే నరహత్య, దొంగతనం అయితే దొంగతనం మరలా చేయకుండా ఏం చేస్తాడంటే మంచిగా బ్రతకడం నేర్చుకుంటాడు. బైబిల్ కూడా నేను కూడా చెప్తుంది అదే, బైబిల్ ప్రకారం మనము ఈ తప్పులో ఉన్నాము అని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఈ తప్పు చేయడం వల్ల, ఇప్పుడు త్రాగడం వల్ల లేదా దొంగతనం చేసేవాడు ఉన్నాడు, దొంగతనం చేయడం వల్ల ఎక్కడికి వెళ్ళిపోతాడు, రేపు పొద్దున్న ఈ భూమి మీద కేవలం మహా అయితే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 60 అధిక ఆయుష్ బలం ఉంటే కనుక
ఒక 80 సంవత్సరాలకు మనిషి బతుకుతాడు. ఈ బతికినంత ఓకే. కాలం దొంగగా బతికాడు అనుకోండి. తర్వాత ఈ జీవితం అయిపోయిన తర్వాత ఆత్మ ఉంటది. ఆత్మ కొన్ని యుగాలు, సంవత్సరాలుగా ఆత్మ జీవించాలి బైబిల్ ప్రకారం. అయితే ఈడు అద్ కేవలం 30 సంవత్సరాలు దొంగతనంగా బ్రతకడం వల్ల కొన్ని ఓకే యుగాలు, సార్. కొన్ని సంవత్సరాలు నరకంలో వేదన పడతాడు. కానీ నా ఈ కేవలం నేనంటుందంటే ఈ 30 సంవత్సరాలు మంచిగా బతికితే అంటే మంచిగా బతికితే కొన్ని యుగాలు, కొన్ని సంవత్సరాలు మంచిగా పరలోక రాజ్యంలో స్వర్గానికి చేరతాడు. అయితే నేనంటుంది అదే 10 సంవత్సరాలు దొంగగా ఉన్నా సరే, ఆ దొంగ ఒకసారి రిలీజ్ అయ్యి బయటకొచ్చేసాడంటే, అంటే ఆ దొంగతనం నుంచి మారుమనసు పొంది బయటకొచ్చాడు. మళ్ళీ దొంగతనం చేయడు. అదెలా అంటున్నావు సోదరా? ఇప్పుడు దొంగను మార్చడానికి ఒకసారి ట్రై చేస్తావు, 2 సార్లు ట్రై చేస్తావు. లేదు ఇక బ్రదరు అవుతది. దైవీకం ప్రకారం దేవుని యొక్క భయం ఇప్పుడు నేనున్నాను. ఒకప్పుడు ఆ! త్రాగేటోన్ని, ఓకే సోదరా. సినిమాలకెళ్ళేటోన్ని, మా తల్లిని, మా తండ్రిని బాగా తిట్టేటోన్ని. అంటే ఓకేనా? అందరి వెయిట్. మైండ్ సెట్ నీ మాదిరి వెయిట్ ఉంటే బ్రదర్. ఓకే. వెయిట్ బ్రదర్. నా కోసం ఆ! కొద్దిగా వినండి. కొద్దిగా వినండి. ఓకే. ఓకే. అప్పుడు ఏమైందంటే నేను బైబిల్ పట్టుకున్న తర్వాత దేవుని కోసం నాకు తెలుసుకున్న తర్వాత దేవుని ఒక భయం నాలో వచ్చింది. బాబా ఇందులో సినిమాలు, షికార్లకి అయితే మహా అయితే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు చచ్చిపోయామనుకో యుగాలు నరకంలో కాల్చివేయబడతాం. అదే ఇక్కడ మంచిగా బతికితే నరకంలో, స్వర్గంలో బతికితే కొన్ని యుగాలు మంచిగా బతకడం అంటే ఏ రకంగా అంటున్నావు సోదరా? చెప్తున్నాను కదా బ్రదర్ ఇప్పుడు. ఒక్క నిమిషం సోదరా. నువ్వేం మంచిగా బతకడం అంటే మనం మంచిగా మా ఒక సనాతన అవును ధర్మం బ్రదరు. మంచి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. నీ వల్ల ఇంకోళ్ళకి ఇబ్బంది కలగకూడదు. అది. అది. అది మా అర్థమైందా? సనాతన ధర్మంలో అది ఆటోమేటిక్‌గా నువ్వు మంచిగా బతుకంటే చాలా ఆధారాలు ఉంటాయి కదా! అవునవును. నీ మంచిగా నీ బతుకంటే అదే నీ అంటుంది. నీ లైఫ్ వల్ల ఇంకోళ్ళకి ఇబ్బంది కలగకూడదు. నీవు మంచిగా ఉండడం అంటే నీవు ఇప్పుడు తాగినోడికి ఇంకోళ్ళకి ఇబ్బంది అంటే తాగినోడికి భార్యకి ఇబ్బంది. తాగినోడికి భర్తకి ఇబ్బంది. హ్మ్. పిల్లలకి ఇబ్బంది. ఇప్పుడు తాగేసి వస్తాడు. శుభ్రంగా పడుకుంటాడు. పిల్లని ఎవరు పోషిస్తాడు? భార్యని ఎవరు పోషిస్తారు? ఆడికి అది ఇబ్బంది. దొంగకి తన కుటుంబాన్ని తీసుకెళ్ళి జైల్లో ఏస్తారు దొంగ వల్ల. హ్మ్. నిందలొస్తాయి కుటుంబానికి. అది ఇబ్బంది. ఇప్పుడు నేను ఏదైనా సమాజంలో ఒక ఊర్లో ఏదైనా తప్పుడు పని చేస్తే అది ఆ గ్రామానికి ఇబ్బంది. ఓకే సోదరా. అర్థమైందా? అంటే నేను నా వల్ల నా భార్యకి ఇబ్బంది. నా భార్యని నేను ప్రేమించలేకపోతున్నా సరే ఇబ్బంది కలిగిస్తున్నాను. అలాగే గ్రామానికి ఇబ్బంది కలిగిస్తున్నాను. కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తున్నాను. ఆ ఇబ్బంది నుంచి బయటికి తీసుకొచ్చడమే మనం ఏంటంటే ఈ యొక్క మంచిగా బతకడం అని చెప్తున్నా. ఓకే సోదరా. అయితే నువ్వు భగవద్గీత మొత్తం అంతా చదివావు కదా! చెప్పండి. ఆ! మొత్తం అంతా చదివినప్పుడు. మరి అందులో ఉంది కదా! మరి నువ్వు ఏ రకంగా వెళ్ళాలి? ఏం చేయాలి? ఎదుటి వాళ్ళని ఎలా ప్రేమించాలి? ఏంటి ఏమైనా ఉంది కదా! హ్మ్. మరి నువ్వు అంత ఎట్ ద సేమ్ త్వరగా టైమ్ ఎలా మీరు చేసి భగవద్గీత ఒకటే అంటున్నారు. వేదాలు కూడా ఉన్నాయి బ్రదర్. వేదాలు వేదాలు ఉన్నాయి, వర్ణాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా! నేను లేదని చెప్తున్నానా? ఉన్నాయనే కదా అంటుండేది. హ్మ్. చెప్పండి బ్రదర్. మరి అదే కదా! నువ్వు అవన్నీ చదువుకునే నువ్వు డైరెక్ట్‌గా నువ్వు హ్మ్. సరే బైబిల్‌లోకి నేను ఎలా ఓ వెళ్ళ మాట చెప్పను. భగవద్గీతలోని 16 అధ్యాయం 21 వచనం తీయండి. ఓకే సోదరా. చెప్పు. తీశారా? తీసేయాలి మాకు ఆల్రెడీ మైండ్‌లో ఉంటాయిలే సోదరా. నువ్వు చెప్తే నేను అక్కడ చెప్తా ఏముంది చదవండి ఒకసారి. ఒక్క నిమిషం సోదరా ఉండు. జై శ్రీరామ్ సోదరా చెప్పు. భగవద్గీత 16, 21 అండి. భగవద్గీత 16:21. హ్మ్. బ్రదర్ జై శ్రీరామ్ సోదరా. బ్రదర్ కాల్ కట్ చేశారు. అలా ఏం లేదు సోదరా. భగవద్గీత లేదు నా దగ్గర, అందుకోసం నేను కాల్ కట్ చేశా. అయ్యో చూస్తున్నా. చెప్పవలసింది బ్రదర్. ఆ? చెప్పవలసింది అంటున్నాను నాకు ఆ విషయం. భగవద్గీత లేదా? భగవద్గీత లేదు, అదేంటి అన్ని బ్రదర్ ఉన్నాయి మీరు అంటు ఇప్పుడు దాకా మీరు అంటే భగవద్గీత చదివిన మైండ్ లో ఉంటది కదా. చదివారు అన్ని సార్లు అన్నారు. నేను చదివినప్పుడు నా మైండ్ మైండ్ లో లో ఉంటే ఉంటది. చెప్పేయండి అన్నారు. ఒక్క నిమిషం సోదరా. జై శ్రీరామ్ సోదరా. చెప్పండి బ్రదర్ చెప్పండి. నువ్వు అన్నావు కదా ఇందాక ఏదది. నువ్వు చదివావు కదా, నువ్వు చదివినావా పోనీ? నేను చదివాను బ్రదర్. నా చేతిలో కూడా భగవద్గీత ఉంది. మరి ఏమైనా ఉంది అందులో చెప్పు. సరే. త్రివేద నరక సేద్యం ద్వారం ఆ నాశిన్మాత్మనః ఆ కామః క్రోధస్తద లోభస్త దేతంద్రియ తేజత్ అని ఉంటది. ఓకే సార్. దాన్ని కామము, క్రోధము, లోభము అనేవి ఈ నరకానికి దారి తీసే 3 ద్వారాలు.
అవి ఆత్మకు నాశనం కలిగిస్తాయి కనుక ప్రతి బుద్ధిమంతుడు వాటిని తప్పక విడిచిపెట్టాలి. ఏంటి? దేనికి? శరీరానికి కాదు బ్రదర్. ఓకే ఓకే ఓకే. అర్థమవుతుందా? శరీరానికి అర్థం. కాదు, ఆత్మకి. ఆత్మ ఎప్పుడు చచ్చిపోయిన తర్వాత కదా ఆత్మ. చచ్చిపోయిన తర్వాత ఆత్మనే. అవును కదా, మీరు ఇంద నుంచి నేను అది చెప్తున్నా, ఆ, ఆత్మకు దారి తీస్తాయి అవి. ఆ. కాబట్టి నువ్వు బతికి ఉండగానే కామాన్ని విడిచిపెట్టు, క్రోధాన్ని విడిచిపెట్టు, లోభాన్ని విడిచిపెట్టు అనేసి భగవద్గీత చెప్తుంది. భగవద్గీత చెప్తుందా? ఎన్నో వచనం నువ్వేనండి? 122 వచనమా? భగవద్గీత 16:21. ఓకే 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 సార్. అర్థమవుతుందా? కాబట్టి నేను ఇందా నుంచి అది చెప్తున్నా. అంటే బతికి ఉండగా మనం విడిచిపెట్టాలని చెప్తున్నాను కదా ఇందా నుంచి నేను. ఓకే ఓకే 10 ఓకే చెప్పు. సంవత్సరాలు పాపం చేస్తే విడిచిపెట్టే. ఆ, విడిచిపెట్టేసి మంచిగా బతకడం నేర్చుకోండి. ఓకే సోదరా. ఆ నేను కూడా నేను కూడా ఒకప్పుడు అలాగే విడిచిపెట్టేసా. ఈ రోజు మంచిగా బ్రతకడం నేర్చుకున్నా. నా వల్ల ఎవరికి ఇబ్బంది కలగట్లేదు గానీ, ఎవరికి ఇబ్బంది లేకుండా నేను మంచిగా నీ నా వల్ల జీవితాన్ని ఇబ్బంది సక్రమంగా నీ ముందుకు వల్ల నడిపించా. ఇబ్బంది నీ వల్ల ఇబ్బంది అయింది అని చెప్పి నేను అనట్లేదు సోదరా. నేనేమంటున్నా అంటే మీ దాంట్లో చాలా వర్డ్స్ తప్పుగా ఉన్నాయి. ఇప్పుడు విగ్రహారాధన వేస్ట్ అంట అని ఉంది. అది ఏమని మీకు ఉంటది బ్రదర్? ఏమని ఉంటది? విగ్రహార ఆరాధన చేయడం మహాపాపం అని ఉంది. అవును బ్రదర్, విగ్రహారాధన చేయడం మహాపాపం. ఎవరికి మరి చెప్పబడింది అది? చెప్పిందేనండి ఫస్ట్. కాంటెక్స్ట్ ఓకే చూసుకోవాలి. ఓకే 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 కాంటెక్స్ట్ సోదరా. చూసుకుని ఎవరికి చెప్పబడింది? ఇశ్రాయేలు అనే ప్రజలకు చెప్పబడింది. ఇశ్రాయేలు ఎవరు? క్రైస్తవులు. ఇశ్రాయేలులు ఏం చేస్తారంటే, ఓకే వారి సోదరా. దేవుడు ఎవరు? యెహోవా. ఆ, యెహోవా దేవుడై ఉన్నప్పుడు ఏం ఆ, చేస్తారంటే, ఒక దూడను తీసుకొచ్చి, అంటే అప్పటిదాకా ఆ, దేవుడు వాళ్ళ స్వరూపం అంతా కనిపించలేదు. ఆ, కనిపించలేనప్పుడు ఏం చేస్తారు? దేవుడు కేవలం స్వరం ద్వారా మాట్లాడి వారికి అద్భుతాలు చేసేవారు. ఒక దిక్కున బండలో నుంచి నీళ్లు రప్పించి నీళ్లు తాగడానికి లేకపోతే ఓకే ఓకే ఆకలేస్తే ఓకే. మన్నా కురిపించాడు. ఆ, ఇలాగ దేవుడు రాత్రి అయితే అగ్నిస్తంభాన్ని నిలిపాడు. ఆ, పగలైతే ఒక మేఘస్తంభం వారి మీదకి ఉంచారు. ఇలాగ దేవుడు అద్భుతాలు చేసినప్పటికీ ఎవరు అసలు ఆ, ఈయన మనతో మాట్లాడుతున్నాడు కానీ ఈయన ఎవరు మనకు కనిపించట్లేసరికి ఒక వ్యక్తి, ఆ ఇశ్రాయేలు ప్రజలందరిలోంచి ఉన్న అహరోను అనే ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఆ, ఒక బంగారు దూడను తయారు చేసి ఉమ్, విగ్రహాన్ని, ఉమ్, బంగారు దూడను వారి మధ్యలో బట్టి, ఇంకా మనతో రోజు అద్భుతాలు చేస్తున్నారు కదా, రోజు మనతో మాట్లాడుతున్నారు కదా, ఆ ఉమ్, దేవుడు ఎవరో కాదు ఈ దూడే అని చెప్పాడు. ఆ, అప్పుడు దేవుని కోపం వచ్చింది. అదేంటి, నేను ఆత్మస్వరూపుని, నేను మాట్లాడుతూ ఉంటే ఒక దూడను తీసుకొచ్చి మీరు దూడతో మాట్లాడతారా, దూడను దేవుడు అని చెప్తారా ఆ, అనేసి అక్కడ వాళ్ళ మీద శాపం వచ్చింది వాళ్ళ మీదకి. ఆ, శాపం వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు, మీరు ఏ ప్రతిమకైనను, ఏ ఉమ్, దూడకైనను, ఏ విగ్రహంకైనను ఆ, మీరేం చేయొద్దంటే మొక్కవద్దు అని ఇశ్రాయేలు ప్రజలకు చెప్తాడు. అమ్మ, పక్కన ఫిలిప్తీయులు ఉంటారు. ఫిలిప్తీయులు ఎవరంటే అన్యులు. ఓకే ఓకే దేవి ఓకే సార్. దేవతలను ఆరాధిస్తున్నటువంటి అన్యులు ఫిలిప్తీయులు. ఆ, కానీ దేవుడు ఫిలిప్తీయులు చెప్పలేదు ఆ మాట, ఇశ్రాయేలీకి చెప్పాడు. ఆ, ఆ ఇశ్రాయేలుకి విరోధంగా ఫిలిప్తీయులు ఉంటారు. ఫిలిప్తీయులు దేవి దేవతలను ఆరాధన చేస్తారు అక్కడ. ఓకే సార్. వారికి చెప్పలేదు మాట. మీరు ఇశ్రాయేలు కాబట్టి ఇశ్రాయేలుగా ఉన్న వారిని మీరు ఏం చేయొద్దంటే విగ్రహారాధనలు తీసుకురావద్దని దేవుడు చెప్పాడు అనమాట. ఇశ్రాయేలు చెప్పిన మాట అది, అన్యులకు కాదు. మళ్ళీ ఇస్రాయల్ క్రిస్టియన్స్ కాదా? ఆ అంటే క్రిస్టియన్స్ కే చెప్పాడు. మళ్ళీ ఇశ్రాయేల్ క్రిస్టియన్స్ అంటే క్రిస్టియన్స్ కే చెప్పాడు, అన్యులకు కాదు అంటున్నాను నేను. అన్ని ఇలాంటి ఎవరు అంటున్నావు మరి? ఇతర మతస్థులు. ఓకే 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 సార్. నేను అంటుంది ఇప్పుడు నువ్వు ఏంటంటే, ఇప్పుడు నేను క్రైస్తవుని కదా, అర్థమైంది ఇప్పుడు అర్థమైంది చెప్పింది నేను. అర్థమైంది అర్థమైంది నేను సోదరా. క్రైస్తవుని, అది నా తప్పు, నేను చేయడం తప్పు. అంటే ఓకే సోదరా. నేను ఐఎమ్ ఫాలోయింగ్ టు బిబ్లికల్ బైబిల్, ఓకే యూఆర్ సోదరా. ఫాలోయింగ్ టు హిందూయిజం. కాబట్టి నువ్వు దాన్ని ఫాలో అవడం వల్ల నీకేం తప్పేం కాదు, నువ్వు మొక్కడం వల్ల. ఓకే కానీ సోదరా. నేను నేనే బైబిల్ ఫాలో అవుతూ ఇంకో దాన్ని మొక్కడం వల్ల నాకు తప్పు అది. మరి చాలా మంది ఇప్పుడు మనం కేరళకి వెళ్తే కేరళలో పెద్ద పెద్ద విగ్రహాలు, యేసు ప్రభు విగ్రహాల కోసం మాట్లాడుతున్నారు మీరు? యేసుదేవ విగ్రహారాధన మహాపాపం అని ఉంది కదా. ఉమ్. ఇప్పుడు విగ్రహాలు అక్కడ ఉన్నాయి కదా, ఇది ఎంత వరకు కరెక్ట్ అంటున్నావు అని చెప్పి నేను అడుగుతున్నా నిన్ను. అదే ఎవరి విగ్రహాలు అంటున్నాను నేను. విగ్రహాల ఉమ్. నువ్వు నువ్వు కేరళ వెళ్ళావా ఎప్పుడన్నా? వెళ్ళా. మళ్ళీ కేరళలో మళ్ళీ విగ్రహాలు ఉంటాయి కదా, మరి చూడలేదా ఏ విగ్రహాలు ఉంటాయి ఏమి అని? అవును బ్రదర్, అదే చెప్తున్నా. ఇప్పుడు విగ్రహాలు అంటే నేను ఆ పాయింట్ నీకు చెప్తే అది కాంట్రవర్సీ అయిపోతుంది. అవునా? విగ్రహాలు అంటే మామూలుగా ఉన్నాయి కదా చాలా విగ్రహాలు రోడ్డు పైన. హైందవ విగ్రహాల, క్రైస్తవ విగ్రహాల? క్రైస్తవ విగ్రహాలే ఉన్నాయి సోదరా. అది నేను అడుగుతుంది. నేను విగ్రహాలు మొక్కొద్దంటే మీరు కాంట్రవర్సీ చేసి హిందూ విగ్రహాలు అంటారు. అందుకే నేను వి- అడుగుతున్నా క్లారిటీగా. అలా ఏం లేదు లేదు ఆ సోదరా. హిందూ అందుకే హిందూ ఆ, అందుకే మనం కొంచెం క్లారిటీగా మాట్లాడుకోవాలి బ్రదర్ ఏదైనా. ఓకే ఓకే ఆ సోదరా చెప్పు. అంటే మీరు క్రైస్తవ విగ్రహాలు అన్నారు కాబట్టి క్రైస్తవ విగ్రహాలు బైబిల్ ప్రకారం తప్పు. మేము కూడా చాలా సార్లు దాన్ని ఖండించాం. ఎందుకంటే యేసుప్రభు చెప్పారు ఏమనేసి, ఏ ఏ ప్రతిమకు గాని ఏ రూపానికి గాని మొక్కవద్దని చెప్పినప్పుడు చాలా ఉమ్, మంది ఏం చేస్తున్నారు, యేసుప్రభు విగ్రహానికి మొక్కుతున్నారు.
మేము చాలా ప్రయత్నం చేస్తాము. చాలా మంది చెప్పాము, "ఒరేయ్ బాబు అది తప్పురా బాబు. నువ్వు క్రైస్తవం నుండి యేసు ప్రభు." ఎందుకు దేవుడు ఒక మాట అంటాడు, "నా ఆత్మ గనుక నన్ను ఆరాధించు వారు ఆత్మతోటి సత్యంతో ఆరాధించమంటాడు." అంటే ఆత్మ అనగా మన శరీరం లెక్క చేయకుండా ఆరాధన చేయాలి. ఏ ఓకే దేహమునికి సోదరా. గాని, ఏ విగ్రహానికి మొక్కకూడదు. ఇంకోటేంటి సత్యం అంటే నిజంగానే ఆరాధన చేయాలి. అబద్ధంగా ఆరాధన చేయకూడదు. ఓకే సోదరా. ఆ 2 బ్రదర్. అయితే అదంతా కూడా మనుషులు కల్పితం చేసింది తప్ప, ఇప్పుడు హైందవ్యంలో ఈ ఉమ్. గ్రంథాలున్నాయి, వేదాలున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటిని మానేసి కొంతమంది బాబాలను వెంబడిస్తారు. ఆ, ఇది కరెక్ట్ సోదరా, ఇది తప్పు ఇప్పుడు అని మేము బాబాలు అంటున్నాం కదా. వెంబడిస్తారు. ఇప్పుడు నేను కూడా అది మాట్లాడొచ్చు. బాబాలు భగవద్గీతలో లేరుగా. లేదు సోదరా, బాబాలు మేమంటే ఈ యొక్క ఈ అదే. వేదాల్లో లేరు కదా. మరి ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళని ఎందుకు వెంబడిస్తున్నారంటే అది ఒక అబద్ధం. ప్రతి మతంలో ఒక అబద్ధం పుట్టుకొచ్చినట్టు అదే. హైందవ్యంలో బాబాలను ఒక అబద్ధం పుట్టుకొచ్చేసింది. పుట్టుకొచ్చింది సోదరా. అలాగే క్రైస్తవులను కూడా క్రిస్టియానిటీలో కూడా ఉమ్. విగ్రహారాధన ఒక అబద్ధం పుట్టుకొచ్చేసింది. అదొకటే అంటావా, ఇంకా చాలా ఉన్నాయి సోదరా, ఇంకా అదొకటే? చాలా నాకు తెలియదు బ్రదర్. నాకు మీరు చెప్పిన దానికి నేను ఆన్సర్ చెప్పాను. ఓకే 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 సోదరా. అంటే కాకపోతే ఇప్పుడుండే జనరేషన్ లో ఏమవుతుందంటే, ఇప్పుడు యేసు మాలలంట, యేసు దేవస్థానాలంట, అవి చాలా హ్మ్. చాలా నేను అది పెరిగిపోతున్నాయి కదా. అంటున్నాను బ్రదర్. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం బ్రదర్. ఆ, బైబిల్ అందుకోసం అది లేదు. బైబిల్ ఒక ఆ, మాట ఉంది. ఏంటి తెలుసా? యోహాను ఆ, సువార్త 1:1 ఉన్న మాట ఏంటంటే, ఆదియందు వాక్యముండును, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యమే దేవుడై ఉండును, ఆ, ఆయనే శరీరధారి కృపా సత్య సంపూర్ణ మన మధ్యలో నివాసం చేసిండు. అంటే ఆదియందు వాక్యం ఉంది. ఆ, అంటే బైబిల్ ఉంది. ఆ బైబిల్ ఎక్కడ ఉందని దేవుని యొద్ద ఉంది. ఆ. ఆ బైబిలే ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా శరీరధారి యేసు ప్రభు వారిగా మన మధ్యలోకి వచ్చారు. మన మరి మధ్యలోకి వచ్చి నువ్వు ఆయన దేవునిగా నిరూపించుకుని మరలా మనందరి కోసం మన పాపాలన్నిటి కోసం అంటే ఆయన ఆ, చే రక్తాన్ని చిందించి మరలా తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళారు. ఇప్పుడు మీరు ఓకే సార్. నమ్మాల్సింది ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క వాక్యము, ఆయన వాక్యమే ఉన్నారు ఓకే దేవుడు. సార్. ఇప్పుడు భగవద్గీత అంటే వాక్యం, వేదం అంటే ఓకే వాక్యం. సోదరా. మనం నమ్మాల్సింది వాక్యాన్ని. అందుకే ఆయన వచ్చి మన కోసం రక్తాన్ని చింది. అందుకే భగవద్గీత కూడా మాట రాయబడింది వేదంలో. ఏమని తెలుసా? సర్వలోక పాప పరిహారం రక్త ప్రోషణ అవశ్యం తన రక్తం పరమాత్మను పుణ్యతాన్ని బలయాగం అని ఉంటది. బ్రదర్, హలో హలో జై శ్రీరామ్ సోదరా. బ్రదర్, వినిపిస్తుంది వినిపిస్తుంది. వినిపిస్తుందా? వినిపిస్తుంది వినిపిస్తుంది. దాని యొక్క అర్థం ఏంటంటే సర్వలోక పాప పరిహారం రక్త పోషణ అవశ్యం తద రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం అంటే ఏంటంటే ఆ, సర్వలోకం యొక్క పాపం పరిహరించబడాలంటే ఉమ్, పరమాత్ముడు తనకు తానుగా దిగి వచ్చి రక్తాన్ని చిందించాలి. ఉమ్, ఆయన ఎవరు? క్రామము, క్రోధము, మదమత్సరం లేని వాడే ఉండాలి. ఆ. అర్థమైందా? అలా ఉన్నవాడు ఎవరంటే ఆయన యేసు ప్రభు వారు కన్యక గర్భాన్ని పుట్టాడు. దాని ద్వారా నీకు పాపం లేదు, కామం లేదు. బ్రదర్, జై శ్రీరామ్ సోదరా, వినిపిస్తుంది. బ్రదర్ నమస్కారం బ్రదర్, చెప్పండి. అదే సోదరా, కొన్ని వీడియోస్ సెండ్ చేశారు మా ఒక్క మొబైల్ కి. ఉమ్. ఎలా ఉన్నాయంటే ఆ వీడియోస్ కొంచెం ఇప్పుడు యేసుకి రథం లాగడం కానీ, గుడ్లు కట్టించడం కానీ, దీని మీద మీ యొక్క అభిప్రాయం ఎలా తెలుపుతున్నామని అడుగుతున్నాం. అదే నేను మరలా చెప్తున్నాను బ్రదర్. అలానే ఆయన కాదు సోదరా. అది తప్పు అంటున్నావు కరెక్టే. దీన్ని నువ్వు ఎంతవరకు ఆపడానికి ట్రై చేస్తున్నావు, ఏమేమి చాలా బ్రదర్, చాలా నా వీడియోస్ లో చూడండి. చాలా ఉమ్, దిక్కులా అలా యేసుప్రభు విగ్రహం పెట్టుకుని యేసుప్రభు ముఖ్య వాళ్ళు కూడా చెప్తారు. ఇప్పుడు నేను ఒకటి ఉమ్. చెప్తున్నా బ్రదర్. అసలు ఓకే ఓకే సోదరా. యేసుప్రభు రూపం కూడా ఎవరికి తెలవదు. ఉమ్, అది అది దాయబడి ఉంది. ఉమ్, ఈవెన్ ఆయన డేట్ ఆఫ్ బర్త్ కూడా దాయబడి ఉంది. ఉమ్. అది మర్మం. ఓకేనా బ్రదర్? ఆ, ఆ, ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది, అసలు యేసుప్రభు అలా ఈ రోజు మొక్కుతున్న విగ్రహం యేసుప్రభే కాదు. ఆ, ఆ, ఎందుకంటే ఇప్పుడు మొన్నటిదాకా సాయిబాబా వారిని మొక్కేటోళ్ళు. ఆ, ఈ రోజు తీసుకెళ్లి బయటపడి చేస్తున్నారు అనుకో, ఈ రోజు దానికోసం నాకు తెలియదు కానీ ఉమ్, మొక్కినంత కాలం కూడా ఎవరు విగ్రహం పెట్టారు? ఇప్పుడు అదే సాయిబాబా కలిసినటువంటి ఒక సినిమా తీశారు ఒక ఒక వ్యక్తి, ఒక ఆయన. ఆ, ఎవరు మీకు తెలుసా? ఆయన సాయిబాబా. సాయిబాబా కలిసినటువంటి విగ్రహం కలిగినటువంటి ఒక సినిమా తీసిండు ఒక ఆయన, హీరో. వీరోనా అంటే చాలా తీశారు కదా సోదరా. అదే ఏము ఏము ఏం చెప్పాలి కదా, చెప్పు. అది. అదే అదే అలాగా అప్పుడు ఆ హీరో ఆ సినిమా తీశాడు. ఆ హీరో సినిమా పెట్టుకున్నాను ఒక ఫోటో, ఆ, హీరోని ముక్తం. ఒక్క అలాగే నిమిషం సోదరా. యేసుప్రభు లేరు. యేసుప్రభు వారి సినిమాలు తీసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు ముక్కుతున్న ఉన్నారు. హీరోలే తప్ప నిజమైన యేసుప్రభు ఫోటో కాదు. ఓకేనా? అవన్నీ కరెక్ట్ విగ్రహాలు సార్. 100% బైబిల్ ప్రకారం తప్పు బ్రదర్. ఒక్క నిమిషం సోదరా, మేము కూడా మాకు సనాతన ధర్మం, మేము కూడా బాబాని చాలా వరకు మేము నిషించడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మాకు సనాతన ధర్మం బాబా అనే పేరు ఎక్కడే కానీ లేదు. అదే అర్థమవుతుంది బ్రదర్. సోదరా. ఓకే బ్రదర్, చాలాసేపు నుంచి మాట్లాడతాను మీతోటి.
ఆ, ఆ? మీకు మీకు మీకేదో క్లారిటీ వచ్చి ఉంటది. కానీ వచ్చేది ఒక సోదరా మాట వాస్తవం, ఏ కులమైన ఏ మతమైన ఏ మార్గమైనది నిజమైన మార్గం యేసు ప్రభు వారి మార్గం. అది తెలుసుకుంటే మనం నిత్య జీవానికి పోతాం బ్రదర్. మేము అలా తెలుసుకునేది లేదు ఎందుకంటే సోదరా. మేము అన్ని గ్రంథాలు చదివాం కాబట్టి చెప్తున్నా. ఓకే సోదరా, నువ్వు చెప్తున్నావు, అందులో తప్పేం లేదు. అంటే కాకపోతే ప్రపంచంలో దేవుడికి పిలబడుతున్న ఎవరు చెప్పినట్టు మాట యేసు ప్రభు వారు మాత్రం జీసస్ క్రైస్ట్ సేస్ ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూ, ఐ ఆమ్ ద లైఫ్ అని చెప్పాడు. అంటే మ- నేనే మార్గం, నేనే సత్యం, నేనే ఓకే. జీవం, నా ద్వారా తప్ప ఇంకెవరు పరలోక రాజ్యాన్ని పోరు, స్వర్గానికి పోరు అంటారు. సరే కాబట్టి సోదరా. ఆయన తెలుసుకోవడం ద్వారా స్వర్గానికి చేరతాము, జీవితాలు మార్చబడతాయి. ఈ రోజు ఎలాగైతే నా జీవితం మార్చబడింది మీతో సాక్ష్యం పంచుకున్నాను, అలాగే అనేక మంది జీవితాలు మార్చారు దేవుడు. ఒకరు చెప్తాను బ్రదర్, ఏ గ్రంథం పట్టుకుని ఒక త్రాగుబోతు మారలే, ఒక వ్యభిచారి మారలే, ఒక దొంగ మారలే, ఒక నరహంతకుడు మారలే. కానీ బైబిల్ గ్రంథం పట్టుకుని ఎంతో మంది త్రాగుబోతులు మారారు. బైబిల్ గ్రంథం పట్టుకుని ఎంతో మంది వ్యభిచారులు మారారు, ఎంతో మంది శాడిస్ట్ మూగులు మారారు, ఎంతో మంది దొంగలు మారారు, ఎంతో మంది దొంగతనం చేసే వాళ్ళు వాటిని విడిచిపెట్టి బయటకు వచ్చేసారు, పాపం చేసే వాళ్ళు బయటకు విడిచిపెట్టారు. కేవలం బైబిల్ గ్రంథం పట్టుకుని, ఇంకే గ్రంథం పట్టుకుని ఎవరు కూడా ఏ పాపం నుంచి బయటకు రాలేకపోయారు. ఇది బట్టి ఎందుకు రాలే? వాస్తవం. ఒక్క ఇది బట్టి నిమిషం సోదరా. వాస్తవం బ్రదర్, ఇది బట్టి వాస్తవం. ఓకే సోదరా, నువ్వు అంటున్నావు కదా. ఉమ్. నేనున్నా కదా, నేను ఏ గ్రంథం పట్టుకోలే, అయినా కూడా నేను బయటపడలేదా? నా ఆలోచన విధానం, నేను చేస్తున్నటువంటి యాక్షన్ కానీ, కానీ మనం అలా అంటే మనం మీ నడిచే ఆలోచన మొదటి నుంచి నాకు నడివికల తెలియదు కానీ. కానీ ఈ ఇన్నిట్లో ఉన్న వాళ్ళ మటుకి ఇలాగ అనేక మంది ఉన్నవారు మటుకి బైబిల్ గ్రంథం చదివిన తర్వాత, దేవుడు దర్శించిన తర్వాత చాలా మంది బయటకు వచ్చారు బ్రదర్. ఒక్క నిమిషం సోదరా, ఇప్పుడు 10 మంది మనం క్రిస్టియన్స్ ఇంటికి పోదాం, 10 మంది హిందూస్ ఇంటికి పోదాం, 10 మంది మామూలుగా ఇంటికి పోదాం, ఎవరింట్లో సరే కానీ నేను ఒకటి భగవద్గీత చెప్తాను. ఎక్కువగా ఓకే లేదు బ్రదర్, కదా. మీ ప్రకారం ఒక మాట చెప్తాను, ఒకే ఒక మాట ఇంకా ఓకే ముగిస్తాను. ఓకే సోదరా, చెప్పు సోదరా. ఏ క్రైస్తవ సభలకు ఎవరు తాగిరారు, రారు సోదరా, మేము అంటుండే రారు అని, మేమే చెప్తాం లేదా రారు అని. ఏ ఎందుకంటే క్రైస్తవ మీటింగ్లు కానీ, క్రిస్మస్ లకు కానీ, చర్చిల్లో కానీ ఏ ఒక్కరు తాగిరారు. రారు, నేను చెప్తుండే రారు అని కానీ చెప్పి. ఒకటి చెప్తాను బ్రదర్, కానీ ఆ, మొన్న దగ్గర గణేష్ నిమజ్జనం జరిగింది, దసరా నిమజ్జనం జరిగింది. జరిగింది. దేవుడు వెనకాల ఎంతమంది తాగి ఎంతమంది డాన్స్ వేయట్లేదు, చేసినా ఎంతమంది గొంతులు వేయట్లేదు. కానీ నేను చెప్తున్నది ఎందుకని క్రైస్తవం దగ్గరికి, దేవుని మీటింగ్స్ దగ్గరికి, క్రిస్మస్ దగ్గర తాగిన వాళ్ళు రాలేకపోతున్నారు. కానీ అటువంటి అంటే భక్తుల వాళ్ళు దగ్గరికి ఈజీగా తాగి ఎందుకు వస్తున్నారు? ఒక్క నిమిషం సోదరా, వీళ్ళు భగవద్గీతను ఎక్కువగా ఫాలో కావడం లేదు, భగవద్గీత కాదు బ్రదర్, చదవడం దేవుని కూడా ఒక లేదు. భయము భక్తి లేకపోవడం. అదే కదా సోదరా, ఆ చదివితే కదా భయం భక్తి రావడానికి. అది బ్రదర్, అదే మరి నేను అంటుంది అదే. ఉమ్, కాబట్టి అలా మార్చగలిగింది బైబిల్ బ్రదర్. నేను చెప్తున్నా ఇప్పటికి మీరు కూడా ఒప్పుకోండి, అలా మార్చగలిగింది బైబిలే మార్చింది. ఒక సభలోకి, క్రైస్తవ సభలోకి తాగకుండా వచ్చేది ఎవరైనా ఉన్నారంటే క్రైస్తవ సభలోకే తాగకుండా రాగలరు ఎవరైనా. ఇప్పుడు నేను పాపం చేసి చర్చిలోకి పోలేను బ్రదర్, ఓకే సోదరా. నేను పోలేను, నాకు భయం వేసేస్తుంది, దేవుని ఒక శిక్ష నా మీదకి వచ్చేస్తుంది నువ్వు చదివి భయపడతాను. అప్పుడు నేను గదిలోకి వెళ్ళి ప్రభు నేను చేసిన తప్పు అని క్షమించమని దేవుడిని అడిగి, అప్పుడు దేవుడు క్షమిస్తారని నాకు ఒక హృదయానికి అనిపించిన తర్వాత అప్పుడు మరల నేను పరిశుద్ధపరచబడి మరల ఈ తప్పు ఎప్పుడు చేయను ప్రభు అని దేవుడి దగ్గర క్షమాపణ చెప్పుకుని అప్పుడు వెళ్తాను బ్రదర్. వెళ్ళి దేవుడి దగ్గర అప్పుడు మరలా మంచిగా బతకడం నేర్చుకుంటా. కానీ మరి ఇలా ఎందుకు జరుగుతుంది బ్రదర్? ఎన్ని ఇలా ఎందుకు వందల మంది లేరు ఈ రోజు, మొన్న ఎంత మంది చనిపోలేదు, మా దగ్గర ఎన్ని గొడవలు జరగట్లేదు. ఓకే సోదరా, నువ్వు అంటున్నావు కదా, నేను చెప్తుంది అదే కదా. మా యొక్క సనాతన ధర్మంని ఎవరే కానీ ఎక్కువగా అలవాగించడం లేదు, ఎక్కువగా చదవడం కూడా లేదు. చదివితే కదా అందులో ఏముందని తెలిసేది. అవును బ్రదర్, అవును, అది వాస్తవం. ఉమ్, కానీ నేను ఒకటి చెప్తా, సనాతన ధర్మం అని చెప్పబడుతుంది వేదాలు అండ్ ఋగ్వేదం, అవన్నీ ఉమ్, కూడా దేవుని కోసం సూచనలు చెప్తున్నాయి. ఆ సూచనలు పట్టుకుని వస్తే చివరికి యేసు ప్రభు దగ్గరికి వస్తాము. అసతోమ సద్గమయ, జ్యోతిర్గమయ, ఆ, అమృతంగమయ. ఆ, అయ్యా నేను అసత్యంలో ఉన్న ప్రభు సత్యం నేర్పించు. అయ్యా నేను ఒక చీకట్లో ఉన్న నన్ను వెలుగులోకి నడిపించు. అయ్యా నీ ఉమ్, మృత్యువులో ఉన్నాను, నన్ను జీవంలోకి నడిపించు అని వేదం చెప్తుంది. ఆ. అయ్యా అంతమంది దేవుళ్ళు ఉండగా మరలా ప్రవచనం ఎందుకు పలికారు? నువ్వెవరు నాకు కనిపించు అంటాడు ఆఖరు. ఓకే 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 అంతమంది సోదరా. వేదాలు. కానీ అదే యేసు ప్రభు చెప్పారు, అయం దేవే, నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవము, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అన్నాడు యేసు ప్రభు వారు. ఓకే కానీ సోదరా. వేదంలో కూడా అదే వెతుక్కున్నారు. ఉమ్. రెండు ఒకటే అని నేను అనట్లేదు సోదరా, కొంచెం డిఫరెంట్ ఉన్నాయి కదా. రెండు ఒకటే డిఫరెంట్ ఉన్నాయి, కానీ ప్రవచనం నేను చెప్తున్నా, ప్రవచనం ఎవరో నెరవేరింది. వేదంలో చెప్పినటువంటి ఉమ్, అసతోమ సత్కమయ, అమృతంగా జ్యోతిర్గమయ, మృత్యుమ ఉమ్, అమృతంగమయ అనేటువంటిది ఎవరు నెరవేర్చబడింది? అసలు ఎవరి కోసం వేదంలో పరిశోధించారు వేద భాషలందరూ కూడా? పరిశోధన మనకి ఇంపార్టెంట్ బ్రదర్. వేదాల్లో కూడా కొంతమంది దేవుని కోసం సూచనలు చెప్పారు, ఓకే సార్. పరిశోధించారు. అలా ఓకే తపస్సు సార్. పూనుకుని దేవుడు ఎలా ఉంటాడు, అయ్యా నువ్వు నాకు కనిపించవయ్యా అనేసి తపస్సు పూనుకున్నారు. అప్పుడే
ఆ మాట రాశారు. ఆ, నేను నేను చీకట్లో ఉన్న వెలుగులోకి నడిపించు, నేను అసత్యంలో ఉన్న సత్యలోకి నడిపించు, నేను ఆ, ముక్కుగా ఉన్నాను నన్ను జీవంలోకి నడిపించు ప్రభు, నువ్వు ఎవరో నాకు కనిపించనేసి వేదం రాసిన వాడే అడుగుతున్నారు దేవుణ్ణి, ఆ వేదవాసులని తపస్సు పూనుకుని. కానీ ఇంకా అదే మాట యేసు ప్రభు చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేను ఈ లోకానికి వెలుగై ఓకే, ఉన్నాను అని. ఓకే సోదరా, నువ్వు అంటున్నావు కదా, నేనేమని అడుగుతున్నానంటే ఇప్పుడు ఇప్పట్లో దేవుణ్ణి చూశారా అని అడిగితే మాకు సనాతన ధర్మం ప్రకారంగా అయితే దేవుణ్ణి ఎవరే కానీ చూసినట్టు లేరు. ఇదే రూపంగా ఉన్నాడు అని చెప్పి దేవుని చూసినట్టు లేరు. కొన్ని ఉమ్, ఆధారాల ప్రకారం మేము నమ్ముతున్నాం. మాకు సనాతన ధర్మం అది. ఇక్కడ ఉంది, మనకు కానీ భారతదేశంలో ఉంది. మీరు ఈ రాత్రి కాలం దేవుని చూడాలంటే ఆ, ఓకే. మోకరించండి బ్రదర్. ఏ మతం పేరు ఎత్తద్దు, యేసుప్రభు అనొద్దు, అల్లా అనొద్దు, ఆ, హిందువులు ఉన్న ఏ దేవుడి పేరు ఎత్తద్దు. ఆ, మోకరించండి, ఆ, ఒక తపస్సు పూనుకోండి, ఒక రాత్రి కాలం ఒక్కరోజు తినకుండా, ఆ, ప్రభువా ఈ రాత్రి అంతా కూడా నీ దగ్గర ప్రార్థన చేస్తున్నాను. ఆ, నువ్వు ఏ మతంలో ఉన్న దేవుడు అయినా సరే, నువ్వు దేవుడు అయితే నాకు కనిపించు. ఆ, యేసుప్రభుని అడగండి, యేసుప్రభుని మాట రానవకండి. ఆ, 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 ముస్లింలు ఉన్నటువంటి అల్లాని అనకండి, ఆ, రాముడు అనకండి, ఆ, వేరే వేరే దేవుళ్ళ పేరుతో దేవతల పేర్లు ఎవరి పేరు ఎత్తకండి. ఆ, ఒక రోజు మోకరించి, ప్రభు ఈ తపస్సు ఈ మోకాల మీద రాత్రి కాలం ఉంటాను, ఆ, నీవు నాతో మాట్లాడు, ఉమ్, నువ్వు నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడు అనే ఒక తపస్సు పూనుకోండి, ఆ. తప్పకుండా దేవుడు మీతో మాట్లాడతాడు. అది నేను కూడా చెప్పింది మీకు అర్థమైందా? ఏ అర్థమైంది దేవుడి సోదరా. పేరు ఎత్తద్దు, ఏ మతం పేరు ఎత్తద్దు, ఆ, ఓకే ఏ సోదరా. మతం పేరు ఎత్తద్దు. నీ యేసుప్రభు అనొద్దు, క్రైస్తవ్యం అస్సలు అనకండి. ఆ, కానీ తపస్సు పూనుకుని అడగండి, ప్రభువా అయ్యా నువ్వు దేవుడు అంట కదా, నన్ను సృష్టి వెనకాల దేవుడు ఉంటాడు కదా, ఆ, మనిషి వెనకాల దేవుడు ఉంటాడు కదా, ఆ, కాబట్టి నువ్వు ఎవరో నాకు కనిపించు అనేసి తపస్సు పూనుకోండి. ఎందుకంటే సాధు సుందర్ సింగ్ అనే ఒక సాధువు, ఆ, సిక్ ఆయన ఆ, సిక్ ఆయన ఏం చేశాడంటే, చాలా మతానికి చాలా దగ్గర ఉండేవాడు, హైందూ మతానికి సిక్ ధర్మానికి చాలా దగ్గర ఉండి సిక్ సంబంధించిన బోధించేవాడు, మతాన్ని బోధించేవాడు ఆయన. ఆ, ఆయన ఒక రోజు సువార్త చెప్పాలని ఒక పాస్టర్ గారు బైబిల్ ఇస్తే చింపేసి తగలెట్టేశాడు, కాల్చేశాడు. ఆ, ఓకే సోదరా. ఆ తర్వాత 2 రోజుల తర్వాత ఆయనకి నిద్ర అట్టలేనప్పుడు ఉమ్, ఆయన ఇప్పుడు దాకా అసలు నాకు దేవుడు నేను ఇంతలా మతాన్ని ప్రచారం చేస్తున్నాను, ఇంతలా మతం కోసం చెప్తున్నాను, మీరు అలాగే చెప్తున్నారు హైందవ ధర్మం కోసం, ఉమ్, అలాగే నేను కూడా ఇంత ధర్మం కోసం ఇంతలా చెప్తున్నాను కదా, ఆ, అసలే దేవుడు అన్నవాడు ఈ రోజు వరకు నాకు కనిపించలేదు కదా, అసలు దేవుడు అన్న అయ్యా నువ్వు ఉన్నావా అనేసి ఏ దేవుడు పేరు ఎత్తలే. ఓకే ఒక సోదరా. రోజంతా ఇల్లాడు, మోకరించాడు, ఆ, మోకరించి ఒకటి అనుకున్నాడు, అయ్యా ఈ రాత్రి కాలం నేను చెప్తున్న మాట ఏంటంటే, ఉమ్, నీవు ఉంటే కానీ నాకు కనిపించు, కరెక్ట్ అరే సోదరా. నీవుంటే నాకు కనిపించు, నువ్వు యేసు ప్రభువా లేకపోతే అల్లావా లేకపోతే రాముడు అనదర్ దేవులు నాకు తెలియదయ్యా, ఉమ్, నీవు ఉంటే నాకు కనిపించమనేసి పూనుకిని ఏం చేశారంటే, ఆ రోజు రాత్రి అంతా ప్రార్థన చేసినప్పుడు దేవుని ఒక వెలుగు ఆయన మీద ఉదయించి, ఇప్పుడు నేను ఉమ్, చెప్పిన మాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఇంకెవరు పరలోక రాజ్యాన్ని చేరలేరనే మాట ఆయనకి వినిపించింది సాధువుకి. ఓకే సోదరా. అప్పుడు ఆయన దాన్ని అంతటిని విడిచిపెట్టి, నిజమైన మార్గం యేసుప్రభు వారి కాబట్టి ఆయనే నన్ను ఉమ్, బ్రతికించాడు కాబట్టి, ఆయన నాకు కనిపించాడు కాబట్టి, ఇక నా బ్రతుకు దినమంతా కూడా యేసుప్రభు కోసం బ్రతికితానని చేసి ఆయన ఆ తర్వాత దేవుని కోసం జీవించడం మొదలు పెట్టాడు, యేసుప్రభు కోసం జీవించడం. ఒక్క నిమిషం సోదరా. నువ్వేమనుకో అంటే నీకు కూడా ఒక మాట చెప్తాను నేను. చెప్పండి. ఓకేనా? ఆ, ఇందాక నువ్వేమనంటే నువ్వు మోకాళ్ళ ప్రార్థన చేయి, నీకు ఆటోమేటిక్ గా దేవుడు అంటే ఏంటో. నేను ప్రార్థన చేయమనలే, దేవుడు ఎవరో అడగమన్నా. అదే దానికి అర్థం ఏంటి సోదరా? ఇప్పుడు దేవుడు ఏదో అడగమనంటే మనం ప్రార్థన చేస్తేనే కదా మనకి. ప్రార్థన అంటే క్రైస్తవంలో చేసిన ప్రార్థన కాదు, ఏ తపస్సు ఎలాగైనా పూనుకో, తినకుండా పడుకో, లేకపోతే ఆ, ఎలాగైనా మోకరించి ఏ చేత తపస్సు పూనుకో. ఇంతవరకు తపస్సు పూనుకునేవారు మీకు తెలిసే ఉంటది హైందవ ధర్మం ఆ, ప్రకారం, ఆ, ఆ, మోకాళ్ళ మీద ఉండి తపస్సు పూనుకునేవారు, ఒక కాలు ఆ, పైకెట్టి తపస్సు పూనుకునేవారు, ఓకే ఆ సోదరా. వెలకాతలుగా ఉండి తపస్సు పూనుకునేవారు, శిరసాధనం చేసుకుని తపస్సు పూనుకునేవారు. ఇవన్నీ తపస్సులన్నీ మనకి హైందవ ధర్మంలో కనిపిస్తాయి. కనిపిస్తాయి, కనిపిస్తాయి. ఋషులందరూ అదే చేశారు. ఓకే సోదరా. అలా మిమ్మల్ని తపస్సు పూనుకోమంటున్నా, ఆ, ప్రార్థన చేయమంటలే, యేసుప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని నేను అసలు అనట్లేదు. ఓకే ఏదో సోదరా. ఒకలాగా తపస్సు పూనుకుని, అయ్యా నిజమైన దేవుడు నీవైతే నాకు కనిపించాను. అందుకే అప్పుడు ఋషులు కూడా వేదాలు రాసేవారు కూడా దేవుని తెలుసుకున్నారు. ఆహా. ఈ రోజు మనం దేవుని ఇంకా తెలుసుకుపోవడం కారణం ఏంటి, మనం తపస్సు పూనుకుని దేవుని అడగట్లేదు, అయ్యా నువ్వు వస్తే నాకు కనిపించమని అడగట్లేదు. ఉం? ఒక్క నిమిషం సోదరా. నువ్వేమంటావు, నీకు నిజమైన దేవుడిని నువ్వు చూడాలనుకుంటే నువ్వు ఇలా చేయని నువ్వు చెప్తున్నావు. ఓకే అవును. సోదరా. ఇప్పుడు నేను ఎవరైతే నీతో మాట్లాడతారో వాళ్ళే నిజమైన దేవుడు అని నేను చెప్తున్నాను. ఆ, ఓకే సార్. నేనేమంటున్నానంటే నీకు మా దేవుని మీద నీకు నమ్మకం రావాలి, నువ్వు మా దేవుని చూడాలంటే నువ్వు ఎటువంటి తపస్సు కానీ ఏదైనా నీకు చూడాల్సిన అర్థం అవసరం లేదు. కాలేదు బ్రదర్, నేను నిన్ను మా దేవుడి దగ్గర రమ్మని నేను పిలవట్లే, నిజమైన నీకేదో దేవుని తెలుసుకోవాలంటే చూడ తపస్సు ఓకే, పూనుకోమని చెప్తున్నా. ఓకే, ఓకే సోదరా, నువ్వు అలా చెప్తావు. నేనేమంటున్నా
మాకు సనాతన ధర్మం గురించి మరియు ముఖ్యంగా నువ్వు మా దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలి అనుకోవాలనుకుంటే నేను ఒకటే ఆధారం చెప్తా. ఓకేనా? నువ్వు ఎటువంటి తపస్సు చేయడం లేదు, ఎటువంటి ఆధారం ఈ యొక్క సనాతన ధర్మం మనకు భారతదేశంలో ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఫస్ట్ ఉంది, ఇక్కడ నుంచి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పి నువ్వు ఇక్కడ ఉండేటువంటి వ్యక్తి అంటే ఎంత మన తీన భారతదేశంలో అంటే మీకు చెప్పను బ్రదర్, చెప్పు సనాతన చెప్పు. ధర్మం కోసం తెలుసుకోవాలంటే నువ్వు ఫస్ట్ భారతదేశ చరిత్ర చదువుకోవాలి. అది అవును కదా, నేను సోషల్ స్టూడెంట్ చెప్తున్నా, ఇంటర్ సోషల్ స్టూడెంట్, డిగ్రీ సోషల్ స్టూడెంట్, ఓకేనా, నాది బిఏ. ఓకే సోదరా. తర్వాత మరి నేను వేదాంత సిద్ధాంతం చేశా, థియోలజీ అంటే హైందవ, క్రైస్తవ, అంటే ముస్లిం, బుద్ధిజం, జైనిజం మీద ఒక డిగ్రీ చేశాను 3 సంవత్సరాలు. ఓకే సోదరా. ఓకే బ్రదర్, నేను చెప్తున్నా భారతదేశంలో మొట్టమొదట వచ్చిన వాళ్ళు ఎవరు? ఆర్యులు. ఆర్యులు హిందువులు కాదు, ఆ విషయం మీకు తెలుసా? సారీలో ఆర్యులు, ఆర్యులు తెలుసా మీకు? అని భారతదేశానికి అంటుంటే వచ్చిన ఆర్యులు వాళ్ళు వచ్చారని చెప్పి నేను అనట్లేదు సోదరా. ఇక్కడ ముందుగా పుట్టినటువంటిది సనాతన ధర్మమా కాదా? రెండే వర్షన్. కాదు బ్రదర్, అది ఎలా కాదంటున్నాను? దానికంటే ముందు ఆర్యులు ఉన్నారు మన దేశంలో. ఆర్యులు హిందువుల కంటే ముందు ఆర్యులు ఉన్నారు. చరిత్ర చదవండి ఫస్ట్, భారతదేశ చరిత్ర అని, భౌగోళిక చరిత్ర అని ఒక పుస్తకం ఉంటది, చదవండి, మీకు తెలిసిపోతుంది. ఆర్యులు తర్వాత అప్పుడు హైందువులు ప్రారంభించారు. హరప్ప నాగరికత, సింధు నాగరికత తర్వాత స్టార్ట్ అయినాయి. దానికంటే ముందు మన భారతదేశంలో ఆర్యులు ఉన్నారు, అమ్మ తల్లిని పూజించేవారు. వాళ్ళెవరు మరి ఆర్యులు అంటే? అంటుంది అదే మరి, ఆర్యులు అంటే అది ఒక మతానికి సంబంధించిన వాళ్ళు. అమ్మ తల్లిని అదే చెప్తున్నా, వాళ్ళ అమ్మ తల్లిని పూజించేవారు. అమ్మ తల్లి మళ్ళా అమ్మ తల్లిని పూజించే వాళ్ళు కూడా మాకు సనాతన ధర్మం నుంచి వచ్చింది కాదు కదా. బ్రదర్, అది ఆర్యుల ధర్మం, అది వేరే, సనాతన ధర్మం వేరే. ఆర్యతనమా? ఆర్యులు వేరు, హైందువులు వేరు. ఆర్యుల తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు? మనం భారతదేశంలో హైందవ్యం స్టార్ట్ అయ్యేసరికి ఆర్యులు ఉన్నారు ఆల్రెడీ. ఆర్యులు ఉన్నారా? ఓకే సార్. దీని మీద నా చర్చ కొనసాగి నువ్వు చెప్పావు కదా. భారతదేశ చరిత్ర చదివిక ఇక్కడ ఫోన్ చేయండి బ్రదర్. ఓకే ఓకే సార్. ఆర్యులు కదా వాళ్ళ పేరు. జై శ్రీరామ్ సోదరా అనుకుంటారు. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. జై శ్రీరామ్.